ఇప్పుడని హైకోర్టు చెప్పింది. దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు అనివార్యం అంటారా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు మరియు వాయిస్ రిపీట్ అవుతుంది సార్ నాది. పర్లేదు, మీరు కంటిన్యూ చేయండి, వినబడుతుంది మాకు, పర్లేదు. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది ఉండదు. మన ప్రభుత్వంలో కక్ష సాధింపు అనే దానికి తావు లేదు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టు రుజువు అయితే అరెస్ట్ చేయడం మాత్రం తథ్యం అని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే మాదిరిగా మొన్న చూసుకుంటే 18వ తారీఖు కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ముందుగా అదేదో ప్రైవేట్ వెహికల్ కింద పడ్డారని చెప్పేసి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పోలీసులకి చేరవేస్తే ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ని పోలీసులు నిజమనుకుని నమ్మి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా నిన్న కాక మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో స్పష్టంగా సింగయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి నలగటం, అది జగన్మోహన్ రెడ్డి గారు చూసి కూడా ఆగకుండా, అంటే ఆ విషయం తెలిసి కూడా ఆగకుండా ముందుకు వెళ్ళిపోయారు అనేది ఒకటి మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు దాని మీద కేసులు నమోదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్క్వాష్ పిటిషన్కి వెళ్ళారు, లైక్ డిస్మిస్ చేయమని వెళ్ళారు. కానీ అత్యవసరంగా దీన్ని విచారించాలి అని చెప్తే కోర్టు ఏం చెప్పిందంటే దీన్ని అత్యవసరంగా విచారించవలసినటువంటి అవసరం లేదు, దీన్ని మేము స్వీకరించాల్సిన టైంలో ఈ విచారణకు స్వీకరిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇనిషియల్ ఝలక్ ఒకటి ఇచ్చింది కోర్టు. సో ఆ తర్వాత దాన్ని స్వీకరించిన తర్వాత మరి నాట్ టు అరెస్ట్ ఇస్తారో, స్క్వాష్ ఇస్తారో, జగన్మోహన్ రెడ్డి గారిని నిందితులుగా తేల్చకుండా ఇస్తారో, అది చట్టపరంగా ఎలా జరిగితే అలా వెళ్తారు. అయితే ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసే వీలుందా అని మీరు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో నిందితుడిగా పోలీసులు చేర్చారు కాబట్టి డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు, నో డౌట్. అందులో ఇక్కడ కోర్టుకి వెళ్ళారు కదా ఈ ఒకరోజు, మరి ఇవాళ నిన్న కార్ సీజ్ చేయడం జరిగింది. వంశీకృష్ణ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తారన్న దానికంటే ఆయన అక్కడ అభివాదం చేస్తూ కనబడ్డారు. ఈ విషయంలో A2గా చేర్చడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే కారులో ఇంకా కొంతమంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని A2గా చేర్చడానికి ప్రధాన కారణం ఏంటి? సార్, ఇప్పుడు ఆయనకి ఆంక్షలు పెట్టారు, మీరు రెంటపాళ వెళ్ళడానికి వీలు లేదు, రెంటపాళ మీరు వెళ్ళదలుచుకుంటే మీరు 3+11 14 కారుల్లో వెళ్ళండి, 100 మందితో వెళ్ళండి అని ఒక ఆంక్షలు పెడితే ఆయన పోలీస్ ఆంక్షలను బైఖాతరు చేసేసి 100ల కార్లతోటి 1000 మందిని తీసుకుని తరలించి జన సమీకరణ చేసుకుని బలబలాలు చూపిస్తా ఆయన ప్రయాణం సాగింది. పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే తాడేపల్లిలో మీరు వెహికల్ ఎక్కితే మీరు రెంటపాళ్ళ వరకు వెళ్ళాలి, అంతేగాని మధ్యలో రోడ్ షో చేసుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదని చెప్పినా కానీ పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసి ఇతను రోడ్డు మీదకి వచ్చేసి 2 మరణాలకి ఈరోజు 2 చావులకి కారణమయ్యాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 3వ వ్యక్తి కూడా ఏదైతే నిన్న చనిపోయాడు మధు అనేటటువంటి వ్యక్తి, అంబులెన్స్ ఆగిపోయి మధు అనే వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు నీవు రావటానికి వీల్లేదు, ఒకవేళ వచ్చినా షరతులకు లోబడి రావాలి అంటే అవన్నీ తొంగలో దొక్కి పోలీస్ నియమాలన్నీ కూడా అదుపు తప్పి వచ్చి ఈరోజు ట్రాఫిక్ జామ్ చేసి అదే మాదిరిగా సింగయ్య గారి మరణానికి కారణమయ్యారు. కాబట్టి ఆ వెహికల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి విషయం తెలిసి కూడా ఆగకుండా కనీసం ఆ వ్యక్తిని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా ముందుకు సాగిపోయారు. కాబట్టి ఆ వెహికల్లో ఉన్న వాళ్ళు అందరి మీద కేసులు పెట్టారు. ఆ వెహికల్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉంది. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ వెహికల్ కొనుక్కొచ్చారట. మరి ఆయనకు అథెంటికేషన్ ఇచ్చారో ఏమో కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు వెళ్ళి వెహికల్ కొనుక్కు రావడం జరిగింది. ఆ వెహికల్ ఓనర్ మీద కంప్లైంట్ పెడతారు, ఉన్న వ్యక్తుల మీద కూడా కంప్లైంట్ పెడతారు. వైసీపీ విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే, ఏదైతే డ్రైవర్ ఉన్నారో అతను గవర్నమెంట్ కిందే వస్తాడు, ఏఆర్ కానిస్టేబుల్ అతను, మరి అది ప్రైవేట్ వెహికల్ అయినప్పటికీ అప్పుడు గవర్నమెంట్ది బాధ్యత తీసుకోవాలి కదా డ్రైవర్ది అన్న వాదన కూడా వినపడుతుంది. దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఒకటి సార్, గవర్నమెంట్ డ్రైవర్ మీద అయినా కానీ చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ ప్రైవేట్ వెహికల్ అతను డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి డ్రైవర్గా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి డ్రైవర్గా ఉండి రావద్దు అన్న ప్రదేశానికి వచ్చి చేయొద్దు అన్న పని చేసి 3 మరణాలకు కారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేటివ్గా చేర్చారు. రైట్ వంశీకృష్ణ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే
చిట్టిబాబు గారు చర్చలోకి వెళ్లే ముందు మన దగ్గర ఒక బైట్ ఉంది, షర్మిల గారిది ప్లే అవుతుంది, చూద్దాం. తీరా చురుకుతల వాళ్ళ